నమస్తే, నేను మీ రేవంత్ చలమల. వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో ఇందులో అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన వాటి గురించి బేసిక్స్ ఏంటో తెలుసుకుందాం. సో కొంచెం ఓపికగా వినండి, ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఉంటుంది. సో బేసిక్గా ఫస్ట్ మనం ఇందులో తెలుసుకోవాల్సిన అంశాలు. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి సహజంగా ఇప్పుడున్నటువంటి కరెంట్ ట్రెండ్లో చాలా పాపులారిటీని సంపాదించుకున్నాయి. అక్కడ మనకి డెట్ హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వెనకాల సహజంగా మనం కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్లో, అన్నిట్లో కాదు, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్లో పెట్టుబడులు పెట్టే వాటిని మనం ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్గా పిలుచుకుంటూ ఉంటాం. సో బేసిక్గా ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కొన్ని స్టైల్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఫిలాసఫీ కూడా పిలుస్తూ ఉంటాం. ఒక రకంగా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ అని అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ గ్రోత్ని ఆప్ట్ చేసుకుంటూ ఉంటాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ వాల్యూ స్టైల్లో వెళ్తూ ఉంటాయి, కొన్ని కాంట్రేరియన్ స్టైల్ అండ్ కొన్ని డివిడెండ్ ఈల్డ్ స్ట్రాటజీస్ తోటి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఏఎంసీస్ అండ్ ఫండ్స్ ప్రతి ఒక్క దానికి ఒక ఇన్వెస్టింగ్ స్టైల్ అనేది ఉంటుంది. ఏ స్టైల్ లేకుండా కూడా జస్ట్ ఏదో ర్యాండమ్గా కంటికి కనిపించింది కొనుక్కుంటూ వెళ్ళరు. సో వాళ్ళ యొక్క స్టైల్ అర్థం చేసుకోవడం అవసరం. అండ్ దాంతోపాటుగా ఆబ్జెక్టివ్, అది గ్రోత్ ఓరియంటెడ్గా ఉంటుందా, లాంగ్ టర్మ్ ఓరియంటెడ్గా ఉంటుందా, షార్ట్ టర్మ్ ఓరియంటెడ్గా ఉంటుందా, వెల్త్ క్రియేషన్ పర్స్పెక్టివ్లో ఉంటుందా, అది ఆబ్జెక్టివ్లో క్లియర్గా రాసి ఉంటుంది. వెల్త్ పర్స్పెక్టివా, గ్రోత్ ఓరియంటేషన్, అదంతా ఆబ్జెక్టివ్లో మీరు ఫండ్ ఫ్యాక్ట్ షీట్ ఇందాక నేను చెప్పాను కదా, ఫండ్ ఫ్యాక్ట్ షీట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఉండేటువంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మీరు కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో సహజంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఏం జరిగిందంటే లాస్ట్ 3 నుంచి 4 సంవత్సరాల్లో వచ్చినటువంటి రిటర్న్స్ని, పర్టికులర్గా 2020 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం సెప్టెంబర్ వరకు వచ్చినటువంటి రిటర్న్స్ని చూసి మార్కెట్ అనేది అలానే ఉంటుందేమో అని చెప్పేసి దాని ఒక ట్రేడింగ్ లాగా కూడా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఒక షార్ట్ టర్మ్ డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ వరకు నాకు డబ్బులతో అవసరం లేదు కదా అని చెప్పేసి ఏ స్మాల్ క్యాప్లోనో మిడ్ క్యాప్లోనో డబ్బులు పెట్టుబడి పెట్టేసి ఒక ట్రేడింగ్ యాక్టివిటీ లాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సి ఆల్వేస్ రిమెంబర్, మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ ఫర్ ట్రేడింగ్. ట్రేడింగ్ మైండ్ సెట్ అసలు మ్యూచువల్ ఫండ్స్లోకి రాకూడదు. 1-2 ఇయర్స్ కోసం అయితే అసలు మ్యూచువల్ ఫండ్స్ మీ చాయిసే కాదు. సైలెంట్గా డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్లోనో లేకపోతే ఒక ఎఫ్డీలోనే పెట్టుకోవాలి. సో బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో రిటర్న్స్ తీసుకోకుండా ఓడిపోతున్నారు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ రిటర్న్స్ ఇస్తోంది, కాకపోతే ఇన్వెస్టర్స్ మాత్రం లాంగ్ టర్మ్లో రిటర్న్స్ తీసుకోవడంలో ఫెయిల్ అవడానికి కారణం రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మనకి అసలు మ్యూచువల్ ఫండ్లోకి అడుగు పెట్టడం పెద్ద ప్రాబ్లం అవుతోంది. సో సాధ్యమైనంత వరకు ట్రేడింగ్ మైండ్ సెట్ని తీసి పక్కకు పెట్టండి. ప్రాపర్గా పొటెన్షియల్గా మీరు వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్లో కనుక వచ్చినట్లయితే, వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్, 5, 10, 15, 20 ఏళ్ళు, అది వెల్త్ క్రియేషన్ అంటే. 5 ఏళ్ళలో కూడా వెల్త్ క్రియేషన్ అన్నాం, గట్టి గోల్ ఓరియంటెడ్ అని అంటాం. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పర్ఫెక్ట్ వెల్త్ క్రియేషన్ ప్లాన్తో వచ్చినట్లయితే మ్యూచువల్ ఫండ్ మీకు బాగా సూట్ అవుతుంది. సో రైట్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంగ్ టర్మ్ సక్సెస్. సో లాంగ్ టర్మ్ సక్సెస్ ఉండాలంటే ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా ఉండాలి. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఎప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్స్లో అడుగు పెడతారో కన్సిడర్ యు ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ వెల్త్ విత్ యువర్ హ్యాండ్స్. సో కామన్ మిస్టేక్స్ ఈక్విటీలో చేసేవేంటో చూద్దాం. టూ షార్ట్ టర్మ్ కోసం, ఇందాక నేను చెప్పినట్టు 1-2 సంవత్సరాల కోసం మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి అడుగు పెట్టినట్లయితే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయవు. అందుకే ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్లో మేము క్లియర్గా చెప్పేది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ప్లీజ్ రీడ్ ద స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పడానికి గల కారణమే ఇది. అక్కడ రాసి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఎంత ఉండాలి అనే విషయం అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. 5 ఇయర్సా 10 ఇయర్సా అనేది కూడా రాసి ఉంటుంది. లాంగ్ టర్మ్ అని రాసి ఉంటారు, మిడ్ టర్మా లాంగ్ టర్మ్ అనేది. ఇఫ్ యూ ఆర్ ఫిక్స్డ్ టు ద లాంగ్ టర్మ్ దెన్ ఎంటర్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్. 5 to 10 ఇయర్స్ లోపల మీరు మినిమం 5 and 10 ఇయర్స్ అబోవ్ అయితేనే మ్యూచువల్ ఫండ్స్లోకి అడుగు పెట్టండి, కానీ దాని లోపల మాత్రం మ్యూచువల్ ఫండ్స్లోకి రావద్దు. అండ్ ఫండ్స్ని ఫ్రీక్వెంట్గా స్విచ్ చేయటం, ఫండ్స్ని పొరపాటున కూడా ఫ్రీక్వెంట్ స్విచ్చింగ్ అనేది జరగకూడదు. ఫ్రీక్వెంట్గా మ్యూచువల్ ఫండ్ స్విచ్చింగ్ చేయటం వల్ల మీరు పొటెన్షియల్గా తీసుకోవాల్సినటువంటి ప్రాఫిట్స్ ఆ ఫండ్ నుంచి తీసుకోకపోవటం మీకు ఉండేటువంటి ఒక పెద్ద రిస్క్. స్విచ్ చేయడం తప్పు కాదు, దానికి ఒక లాజికల్ రీజన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక థిమాటిక్ ఫండ్లో ఉన్నారు. మీరు ఆ థిమాటిక్ ఫండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ థీమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా వీక్ అవ్వడానికి ప్రాబిలిటీ ఉంది. అది ఆల్రెడీ 2, 3, 5 సంవత్సరాల పాటు మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ రిఫార్మ్స్ ఏవి కూడా ఆ థీమ్ ఆర్ సెక్టార్కి ఫేవర్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కువ ఎక్స్పోజర్ స్మాల్ క్యాప్లో ఉన్నారు, స్మాల్ క్యాప్లో రిస్క్ పెరిగే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపించినప్పుడు మాత్రమే స్విచ్ అవ్వాలి. ఒక లాజికల్ అప్రోచ్ ఉండాలి. జస్ట్ ఏదో మీ కంటికి కనిపించింది, మనసుకు అనిపించింది ఎప్పుడు కూడా పనికి రాదు. లాజికల్ రీజన్స్ ఉన్నప్పుడు మాత్రమే స్విచ్ చేయాలి. అండ్ హెడ్లైన్ న్యూస్ డ్రివెన్గా మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడదు. సహజంగా ఏమవుతుంది, కొన్ని డిఫెన్స్ సెగ్మెంట్స్ పెరిగే వెంటనే అది పెరిగిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోతుంది, పిఎస్యు పెరిగిపోతుంది అని చెప్పేసి ఏది న్యూస్లో వస్తే దాని వెనకాల పరిగెడుతూ ఉంటాము. అలా పనిచేయదు మార్కెట్. ఒక హెడ్లైన్ న్యూస్లోకి వచ్చింది అని అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎప్పుడు కూడా ఎవరు కూడా దాని యొక్క ర్యాలీ బిగినింగ్లో ఉన్నప్పుడు ఎవరు చెప్పరు, అది ఎండింగ్లోకి వచ్చిన తర్వాత చెప్తారు.
సో ఈ ప్రాబ్లమ్ మనం అవాయిడ్ చేయాలి అని అంటే హెడ్లైన్ న్యూస్కి అనుకూలంగా కాకుండా మీరు పెట్టుకునేటువంటి నాలెడ్జ్కి అనుకూలంగా లేదా మీరు ఏదైనా చదువుకుంటే దానికి అనుకూలంగా మాత్రమే పెట్టుబడులు పెట్టుకోండి. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కేటగరైజేషన్ 2017లో మనకి సెబీ సర్క్యులర్ ప్రకారం ఏ విధంగా చేసింది అనేది చెప్తాను. గతంలో అంత స్ట్రక్చర్డ్గా లేదు. 2017 తర్వాత మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా స్ట్రక్చర్డ్గా మారింది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని అంటే 0 to 100 కంపెనీస్, టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్గా డిఫైన్ చేసింది. మిడ్ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి 101 నుంచి 250 కంపెనీస్ని మిడ్ క్యాప్గా డిజైన్ చేసింది. అండ్ స్మాల్ క్యాప్ అని అంటే 251 కంపెనీ అండ్ బియాండ్ని స్మాల్ క్యాప్ కంపెనీస్గా డిఫైన్ చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే 500 వరకు అంటారు. అండ్ బియాండ్ ఆల్సో ఇస్ కాల్డ్ as స్మాల్ క్యాప్ కంపెనీస్. అండ్ ఆ తర్వాత సెబీ ఒక మ్యాండేట్ ప్రకారం ఏముంది, లార్జ్ క్యాప్ కంపెనీ కనుక మీరు పెట్టుకున్నట్లయితే అంటే లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకున్నట్లయితే 80% ఆఫ్ ద మనీ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ లార్జ్ క్యాప్. ఓన్లీ 20% ఈజ్ ఫ్లెక్సిబుల్, వాళ్ళు మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ పెట్టుకోవడానికి. కొన్ని లార్జ్ క్యాప్ బేస్ ఫండ్స్ 90% లార్జ్ క్యాప్లో పెట్టి ఒక 10% స్మాల్లో మిడ్లో కూడా డైవర్సిఫై చేయొచ్చు. కొన్ని కంపెనీస్, కొన్ని ఫండ్స్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడం కోసం అని చెప్పి లార్జ్ క్యాప్లో 80% పెట్టి 20% స్ట్రేట్ అవే స్మాల్ క్యాప్లో కూడా పెట్టుబడి పెట్టచ్చు. సో దాన్ని బేసిక్గా సెబీ క్లారిఫై చేసింది ఎంతెంత మినిమం పర్సంటేజ్ పెట్టాలి అని. వేరస్ మిడ్ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి మినిమం 65% మిడ్ క్యాప్లో పెట్టాలి, రెస్ట్ 35% ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లార్జ్లో పెట్టచ్చు, స్మాల్లో పెట్టచ్చు అని కూడా క్లారిఫై చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక మిడ్ క్యాప్ ఫండ్ ఉందనుకోండి, ఒక 68% మిడ్ క్యాప్లో పెట్టి, ఒక 11% స్మాల్ క్యాప్లో పెట్టి, ఒక 13% లార్జ్ క్యాప్లో పెట్టి, ఒక 7% డెట్ బేస్ ఫండ్స్, అదర్ అసెట్స్, గోల్డ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో బేసిక్గా ఈ విధంగా మనకి సెబీ అనేది ప్రతి ఒక్క ఫండ్కి సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చింది. అండ్ ఆ తర్వాత ఈ ఫండ్స్కి సంబంధించిన క్లారిటీ ప్రకారం సో ఇక్కడ మరికొన్ని ఫండ్స్కి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చింది. సో బేసిక్గా స్మాల్ క్యాప్ ఫండ్స్కి సంబంధించి 251 అండ్ అబోవ్ కంపెనీస్, కాకపోతే హై గ్రోత్ పొటెన్షియల్తో పాటుగా హై వాలటిలిటీ రిస్క్ కూడా మనకి స్మాల్ క్యాప్లో ఉంటుంది. లార్జ్ అండ్ మిడ్ క్యాప్కి సంబంధించి 35% ఈచ్ కేటగిరీకి అలాట్ చేసి ఆ తర్వాత ఉండేటువంటి దాన్ని వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే 35% టు లార్జ్ క్యాప్, 35% టు మిడ్ క్యాప్ అండ్ రెస్ట్ ఈజ్ అకార్డింగ్ టు దేర్ విష్ అండ్ విల్ ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. మల్టీ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి లార్జ్, మిడ్ అండ్ స్మాల్ ఈ మూడింటిలో కూడా ప్రాపర్గా డైవర్సిఫై అవుతుంది. 25% ఇన్ ఈచ్, లార్జ్ 25, మిడ్ 25, స్మాల్ 25, బ్యాలెన్స్ 25 ఫండ్ మేనేజర్స్ విష్. ఫ్లెక్సీ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి కంప్లీట్గా ఫండ్ మేనేజర్ డెసిషన్ తీసుకుంటారు. సో బేసిక్గా మీకు అన్నిటికీ అక్రాస్ ద బోర్డ్ మీకు డిస్ట్రిబ్యూషన్ ఉండాలి అని అంటే మల్టీ క్యాప్ మంచిగా సూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మనకి మార్కెట్ థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ అని కూడా లాంచ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ థిమాటిక్ ఫండ్స్ అని అంటే టెక్నాలజీ, దాన్ని థిమాటిక్ ఫండ్ అని మాట్లాడుతూ ఉంటాం. ఆటోమొబైల్స్, దాన్ని సెక్టోరియల్ ఫండ్ అని అంటాం. టెక్నాలజీ ఇందాక థిమాటిక్ అని అంటున్నాం, సెక్టోరియల్. టెక్నాలజీ ఇస్ సెక్టోరియల్ ఫండ్. సో ఇట్లా మనకి బేసిక్గా కొన్ని ఎఫ్ఎంసీజీ సెక్టోరియల్ ఫండ్. సో ఇట్లా మనకి డైరెక్ట్గా ఒకటే సెక్టార్ని ఫోకస్ చేసేదాన్ని సెక్టోరియల్ ఫండ్స్ అని అంటాం. అవి రిటర్న్ ఎక్కువ ఇస్తాయి, రిస్క్ ఎక్కువగా తీసుకుంటాయి. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్లో అన్నిసార్లు అన్ని సెక్టార్స్ పర్ఫామ్ చేయవు. కొన్ని సెక్టార్స్ వీక్ అవుతూ ఉంటాయి, కొన్ని సెక్టార్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసరికి థిమాటిక్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెక్టార్స్ టుగెదర్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ ఎ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్లోకి వచ్చేసరికి ఆటోమొబైల్ ఉంటుంది, ఎఫ్ఎంసీజీ ఉంటుంది, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి డిఫరెంట్ కంపెనీస్ కలిపి ఒక దగ్గరకు వచ్చినప్పుడు అంటే మనుషులు కన్జ్యూమ్ చేసేదాన్ని కన్జంప్షన్ థీమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసరికి మనం మ్యానుఫ్యాక్చరింగ్ని కూడా మనం థీమ్ లాగే పిలుస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లాగా పిలవం. ఎందుకు? మ్యానుఫ్యాక్చరింగ్లో ఫార్మా రావచ్చు, ఆటోమొబైల్ రావచ్చు, ఏసీ మ్యానుఫ్యాక్చరర్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ అ బ్రాడర్ పిక్చర్. అగైన్ ఇన్ఫ్రాలో కూడా అంతే, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేవాడు రావచ్చు, మెటీరియల్ సప్లయర్ అవ్వచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీ అవ్వచ్చు. సో వీటన్నిటి థీమ్స్ అని అంటాం. సో థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ కూడా మార్కెట్లోకి లాంచ్ చేసింది. సో బేసిక్గా ఇక్కడ సాధ్యమైనంత వరకు మనం థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ మీకు కనుక పూర్తిగా మార్కెట్ స్ట్రక్చర్ అండ్ మార్కెట్ సైకిల్ మీద అవగాహన లేనట్లయితే థిమాటిక్ అండ్ సెక్టోరియల్ మాత్రం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ ట్రై టు స్టిక్ టు యాజ్ ఎ సైడ్ ప్రీవియస్ లార్జ్ అండ్ మిడ్, లార్జ్, స్మాల్, మిడ్, మల్టీ అండ్ ఫ్లెక్సీ వాటి వరకు ఫిక్స్ అవ్వండి. అండ్ దాంతో పాటుగా ట్యాక్స్ ఎఫిషియన్సీ కోసం ఇప్పుడు పెద్దగా ఉపయోగం ఏం లేదు. న్యూ ట్యాక్స్ రెజిమ్స్ అన్ని కూడా మారిపోయిన తర్వాత ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అని ఉండేవి 3 years లాకింగ్ తోటి వస్తాయి. అవి కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. అండ్ ఎంతకు ముందరంటే మనం ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకోవడం కోసం అని చెప్పేసి ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళము. అందులో కూడా లంసమ్ అండ్ ఎస్ఐపిస్ అన్ని కూడా చేయొచ్చు. బట్ ఈఎల్ఎస్ఎస్ యొక్క ప్రాముఖ్యత ఇప్పుడైతే కంపారిటివ్లీ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ద ట్యాక్స్ రివిజన్స్ హ్యాపెండ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ ఎపిసోడ్ 6 కోసం వెయిట్ చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ రాబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ఎపిసోడ్ 6 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్.
సో ఈ ఎపిసోడ్లో మనము ఎన్ఏవి గురించి తెలుసుకుందాం.